మాల్వో టైమ్స్ జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. డార్క్ కామెడీ, సెటైర్ అండ్ మెటా సినిమా డ్రామా జోనర్‌లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఆర్‌జీవీ, మనోజ్ నైట్ శ్యామ్‌నల్ లాంటి డైరెక్టర్స్‌ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఒక పెద్ద హారర్ ఫిల్మ్ మేకర్ అవ్వాలని కలలుకనే వినీత్ మాధవన్ అనే యంగ్ డైరెక్టర్ జర్నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ మూవీ స్టోరీ మొత్తం. మూవీ ఇండస్ట్రీలో క్రియేటివిటీ, ప్లగరిజం, ఈగో క్లాసెస్, పాలిటిక్స్, స్ట్రగ్లింగ్స్ ఇలా ఒక ఫిల్మ్ మేకర్ లైఫ్లో ఎదురయ్యే ఛాలెంజెస్ ని అన్ని కలిపి ప్రజెంట్ చేసిన మూవీ ఇది. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. హీరో సినిమా మీద ఉన్న ప్యాషన్, ఫిల్మ్ మేకింగ్ గురించి తన అబ్సెషన్, ఇండస్ట్రీలో తన ప్లేస్ సంపాదించాలని స్ట్రగ్లింగ్ చాలా నేచురల్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ముఖ్యంగా 2000 నుంచి 2010 వరకు రీక్రియేట్ చేసిన టైమ్ లైన్ ని రీక్రియేట్ చేసిన విధానం చాలా బాగుంటుంది. అప్పట్లో వాడిన డెస్క్టాప్ కంప్యూటర్స్, వెబ్ క్యామ్స్, సిడీస్, ఎడిటింగ్ సెటప్ ఇలా ప్రతి డీటెయిల్ నాస్టాలజియా ఫీల్ వస్తుంది. సినిమా లవర్స్ కి ఆ అట్మాస్ఫియర్ ఇన్స్టెంట్ గా కనెక్ట్ అవుతుంది. హీరో కమర్షియల్ ఫార్ములాస్ ని ఫాలో అవ్వకుండా ప్రాపర్ హారర్ సినిమాని టెక్నికల్ గా తీయాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్ లో స్క్రీన్ ప్లే రైటింగ్, షార్ట్ ప్లానింగ్, ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ అని ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఇంటర్వెల్ ముందు వచ్చే కాన్ఫ్లిక్ట్ మాత్రం మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ గా ఉంటుంది. హీరో కష్టపడి డెవలప్ చేసిన ఒక యూనిక్ ఐడియాని ఇంకొక డైరెక్టర్ ఓన్ చేసుకుంటాడు. ఆ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా కన్వీనియన్స్ గా వర్క్ అవుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం స్ట్రాంగ్ ఇంపాక్ట్ తో ఎండ్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ కంప్లీట్ గా డిఫరెంట్ టోన్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉండే రియాలిటీని చాలా రాగా చూపించారు. ప్రొడ్యూసర్స్ బిజినెస్ కలెక్షన్స్, ఫేక్ సక్సెస్ స్టోరీస్, ఈగో క్లాసెస్, బ్యాక్ స్టబ్బింగ్ ఇలా ఇండస్ట్రీ బ్యాక్ సైడ్ లో జరిగే పాలిటిక్స్ ని కాంప్రమైజ్ లేకుండా ప్రెజెంట్ చేశారు. అయితే సెకండ్ హాఫ్ లో ఫేసింగ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. హీరో అండ్ రైవల్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ రిపిటేటివ్ ఫీల్ వస్తాయి. మూవీ రన్ టైం ఆల్మోస్ట్ 2 hours 50 minutes కాబట్టి ఆ స్లో నరేషన్ కొన్ని ప్లేసెస్ లో డ్రాగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నార్మల్ ఆడియన్స్ కి సెకండ్ హాఫ్ చూడడానికి కొంచెం పేషెన్స్ అనేది కావాలి. కానీ ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ప్రతి సీన్ ఒక డిసిషన్ పాయింట్ లో ఉంటుంది. సినిమా ప్రాసెస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కడా బోరింగ్ అనిపించదు. ఇంకా క్లైమాక్స్ గురించి చెప్పాలంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగా మాస్ ఎలివేషన్స్, రివెంజ్, ఓవర్ నైట్ సక్సెస్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. డైరెక్టర్ కంప్లీట్ గా రియలిస్టిక్ అప్రోచ్ ను ఫాలో అయ్యాడు. లైఫ్ లో అన్ని మనం అనుకున్నట్టు జరగవు. సక్సెస్ అంటే ఒక సినిమాతో ఫినిష్ అయ్యే జర్నీ కాదు, స్ట్రగుల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనే పాయింట్ ని చాలా నేచురల్ గా కన్క్లూడ్ చేశారు. లాస్ట్ ఫ్యూ మినిట్స్ లో వచ్చే హోప్ఫుల్ ఎండింగ్ మాత్రం ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది. కమర్షియల్ ఎండింగ్ కాకపోయినా సినిమా థీమ్ కి పర్ఫెక్ట్ కన్క్లూజన్ అనిపిస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే లీడ్ రోల్ లో నెస్లిన్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ ఫ్రస్ట్రేషన్, అబ్సెషన్, ఫెయిల్యూర్స్, ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ అన్ని ప్రతి ఎమోషన్ ని చాలా నేచురల్ గా పెర్ఫార్మ్ చేశాడు. చాలా సీన్స్ లో అక్కడ యాక్టర్ కనిపించడు, క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. అంత బాగా యాక్ట్ చేశాడు నెస్లిన్ మాత్రం. ఇంకా షరీఫుద్దీన్ రోల్ కూడా మూవీలో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సంగీత్ ప్రతాప్ రైవల్ క్యారెక్టర్ లో బాగా పెర్ఫార్మ్ చేశాడు. జగదీష్, రాజేష్, మాధవన్, బేసిల్ సపోర్టింగ్ క్యాస్ట్ లో అందరూ నేచురల్ పెర్ఫార్మెన్సెస్ తో సినిమా క్వాలిటీని ఇంకా ఇంప్రూవ్ చేశారు. ఇంకా జేక్స్ బీజో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మూవీ మూడ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కమర్షియల్ ఎలివేషన్స్ కన్నా సైకలాజికల్ టెన్షన్ ని మెయింటైన్ చేయడానికి బీజం బాగా హెల్ప్ అయింది. సైలెంట్ మూమెంట్స్, ఎమోషనల్ సీన్స్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అన్ని సౌండ్ డిజైన్ వల్ల ఇంకా ఎఫెక్టివ్ గా ఫీల్ అవుతాయి. సాంగ్స్ అనేవి ఎక్కువ లేకపోయినా కానీ ఓవరాల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇంకా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే విజువల్స్ చాలా రిచ్ గా కనిపిస్తాయి. విశ్వజిత్ సినిమాటోగ్రఫీ మాత్రం మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పొచ్చు. ఫ్రేమ్ కంపోజిషన్, లాంగ్ ట్రాకింగ్ షాట్స్, మిర్రర్ రిఫ్లెక్షన్స్, లైటింగ్ ప్యాటర్న్ ప్రతి షాట్ చాలా ఆర్టిస్ట్ గా డిజైన్ చేశారు. కెమెరా వర్క్ కూడా కంప్లీట్ గా ఇంటర్నేషనల్ ఆర్ట్ హౌస్ సినిమా ఫీల్ ఇస్తుంది. ఎక్స్పెషల్లీ హీరో మెంటల్ స్టేట్ ని విజువల్ ద్వారా కన్వే చేసిన విధానం చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. ఇంకా డైరెక్టర్ అభినవ్ సుందర్ నాయక్ టేకింగ్ మాత్రం డిఫరెంట్ లెవెల్. డార్క్ కామెడీ, సెటైర్, రియలిస్టిక్ ఫిల్మ్ మేకర్ ప్రాసెస్ ఈ మూడ్ ని కంప్లీట్ గా సినిమాలో మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. కానీ డైరెక్టర్ చాలా కాన్ఫిడెన్స్ తో ఎగ్జిక్యూట్ చేశాడు. మూవీలో డైలాగ్స్ కూడా రాగా ఉంటాయి. స్వీరింగ్, డార్క్ హ్యూమర్, ఇండస్ట్రీ రెఫరెన్సెస్ అన్ని నేచురల్ గా బ్లెండ్ చేశారు. హూ ఓన్స్ అన్ ఐడియా, ఒరిజినల్ అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్ ఇంపార్టెన్స్ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ని సినిమా త్రూ అవుట్ రైజ్ చేస్తూ ఆడియన్స్ ని ఆలోచింపజేస్తుంది. ఇంక ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఈ మూవీ అందరికీ నచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. కానీ సినిమా మేకింగ్ ప్రాసెస్, స్క్రీన్ ప్లే రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్, ఇండస్ట్రీ రియాలిటీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది కంపల్సరీ వాచ్. సెకండ్ హాఫ్ లో స్లో నరేషన్ అండ్ లెంతీ రన్ టైం కొంచెం మైనస్ పాయింట్స్ అయినా స్ట్రాంగ్ రైటింగ్, బ్రిలియంట్ పెర్ఫార్మెన్సెస్, మెచ్యూర్ డైరెక్షన్, అవుట్ స్టాండింగ్ టెక్నికల్ క్వాలిటీ వల్ల మూవీ కంప్లీట్ గా వర్త్ వాచబుల్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ కంటెంట్ క్రియేటర్స్, ఆస్పైరింగ్ డైరెక్టర్స్, రైటర్, ఎడిటర్స్ అండ్ హార్డ్ కోర్ మూవీ లవర్స్ మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. మీకైతే చాలా నచ్చుతుంది. ఈ మూవీ ఒక మాస్టర్ పీస్ అనే చెప్పొచ్చు. రియల్ నాకైతే చాలా నచ్చింది. రీసెంట్ టైమ్స్ లో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఇంకా ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.